హే హాయ్ హలో గైస్, దిస్ ఇస్ జానీ. ఈ రోజు మనం యానంలో ఉన్న ఆబ్లిసిక్ టవర్ కోసం ఫుల్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు ఈ టవర్ ఎలా ఉండేది అండ్ ప్రెసెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఈ టవర్ టూరిస్టులు విజిట్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా, అండ్ ఎర్త్ క్విక్స్ అండ్ హెవీ విండ్స్ వచ్చినప్పుడు ఈ టవర్ ఎలా తట్టుకుంటుంది. ఆల్మోస్ట్ ఈ టవర్ అంతా గ్లాస్ తోనే ఉంటుంది, అయినా కూడా హెవీ విండ్స్ అండ్ సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా ఎలా సర్వే అవుతుంది, అండ్ ఇది ఎర్త్ లోకి ఎంతవరకు పిల్లర్స్ దించారు అండ్ దీని హిస్టరీ ఏంటన్నది టోటల్ గా తెలుసుకుందాం. అండ్ అలాగే ఈ టవర్ నెల విజిట్ చేయాలి, ఈ టవర్ ఇయర్ లో బెస్ట్ ప్లేస్ ఏమైనా ఉన్నాయా, విత్ స్టే అండ్ బడ్జెట్ తో ఫుల్ గా కవర్ చేద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 30 RS per head. ఇదిగో టవర్ ఫస్ట్ లుక్ అయితే ఇలా ఉంది. దీంతో కూడా మన వెహికల్స్ మనం ఈ టవర్ ఫ్రంట్ లోనే పార్క్ చేసుకోవచ్చు. అయితే ఇంక ఈ టవర్ పైకి ఎక్కడ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంక ఈ టవర్ హైట్ వచ్చేసి 101 meters, అంటే 30 to 35 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ హైట్ తో ఈక్వల్. ఈ టవర్ కింద 60 meters డెప్త్ వరకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే వేశారు. అంటే ఆల్మోస్ట్ 20 floor బిల్డింగ్ హైట్ అంతా భూమిలో బేస్ అయి ఉంది. ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నారు? ఇంక టవర్ ఫ్రంట్ అంతా ఇదిగో ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నారు. ఆల్మోస్ట్ డిజైన్ చేస్తారు, బట్ ఇప్పుడు అక్కడ ప్రెసెంట్ అలా లేదు. ఇప్పుడైతే టవర్ పైకి అయితే వెళ్దాం. ఈ టవర్ 30 to 35 ఫ్లోర్స్ వరకు ఉంటుందని, అంత పై వరకు వెళ్ళడానికి ఉండదు. మేబీ 10 to 15 ఫ్లోర్స్ వరకునే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది టవర్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ లో, అదే బిల్డింగ్ వైజ్ గా చూసుకుంటే మేబీ 3 to 4th ఫ్లోర్ లో ఉన్నట్టే. టవర్ టోటల్ వెయిట్ వచ్చేసి 9125 tons, అంటే lakhs of kilograms. ఇక్కడ కనిపించేదంతా టవర్ బ్యాక్ సైడ్ లో అంతా మ్యాంగ్రూవ్స్ అండ్ ముళ్ళ చెట్లు ఎక్కువ ఉంటాయి. వినడానికి ఎలా ఉన్నా చూడడానికి మాత్రం మ్యాసివ్ లుక్ లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ గానే వర్క్ అవ్వేవి, ఇప్పుడైతే ఏది సరిగ్గా వర్క్ కూడా అవ్వట్లేదు. లిఫ్ట్ అయితే ఏ పాటకు ఆ పాట ఊడిపోయింది. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, బట్ మేము కింద అడిగినప్పుడు ఆ రెస్టారెంట్ లో ఓన్లీ డ్రింక్స్ మాత్రమే దొరుకుతుందని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అక్కడికి అది కూడా క్లోజ్ చేసే ఉంది. మేబీ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారేమో. ప్రెసెంట్ మేము ఉదరం తప్ప వేరే మనిషి అయితే లేడు ఇక్కడ. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే ఎర్త్ క్విక్ జోన్ 3 అని మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ స్మాల్ ఆర్ మీడియం రేంజ్ లో ఏమైనా భూకంపాలు వస్తే ఈ టవర్ కి ఏం కాకుండా సేఫ్ ఉంటుందని అర్థం. అక్కడ కనిపించేవన్నీ రిలయన్స్ కంపెనీస్ ఆఫ్ ఇండస్ట్రీస్, అండ్ ఈ టవర్ కన్స్ట్రక్షన్ కూడా ఫండ్స్ ఇచ్చింది కూడా రిలయన్స్. ఇప్పుడు నేను ఉన్న 3rd ఫ్లోర్ లో, అంటే ఆల్మోస్ట్ బిల్డింగ్ వైజ్ గా వస్తే 8 to 10th ఫ్లోర్ లో ఉన్నట్టే. ఇప్పుడు టాప్ ఫ్లోర్ కి అయితే వెళ్ళబోతున్నాను. షార్ట్ కట్ ఇంకా టవర్ టాప్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అయితే ఉండదు, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అయితే లేదు. ఇఫ్ ఇలా మా ఓడి వెళ్తున్నట్టు వెళ్తే అది వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటారు. సో ఇదే లాస్ట్ అండ్ ఆల్మోస్ట్ 15th ఫ్లోర్ లో ఉన్నట్టే. ఈ హైట్ నుంచి నెయిర్ లో ఉండే విలేజెస్ అన్ని కనిపిస్తాయి విత్ ఓషన్. ఇదిగో అక్కడ కనిపించే విలేజ్ ఏమో గిరేన్పేట, అండ్ ఇదేమో సావిత్రి నగర్. అండ్ ఒకసారి ఇటు చూసుకుంటే మనకు ఓషన్ అయితే కనిపిస్తుంది. చుట్టూ మ్యాంగ్రూవ్ ట్రీస్ తో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ అట్ సైడ్ మనకి దరియాల తిప్ప మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంది. లైక్ క్వారింగ్ ఎలా ఉంటుందో అలాగే అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా ఉంది యానంలో. ఇంకా లేట్ చేయకుండా కిందకి అయితే వెళ్ళిపోదాం. కింద అయితే బ్లూ ప్రింట్ లో మనం చూసాం కదా, ఎగ్జాక్ట్ గా బ్లూ ప్రింట్ లో ఉన్నట్టే టవర్ ఫ్రంట్ లో కూడా అలాగే కట్టించారు. బట్ ఈ టవర్ నెయిర్ లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా ఆ బ్లూ ప్రింట్ లో ఉన్నట్టే ఈ టవర్ ఆపోజిట్ లో కట్టించారు లేదా అన్నది డౌట్ గా ఉంది. ఈవెన్ నాకు కూడా. అయితే ఇప్పుడు ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవడం కోసం లోపలికి చిన్న స్టంట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, చుట్టూ ముళ్ళ చెట్లతో అయితే ఫుల్ గా కవర్ అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఒక పూల్ అయితే కనిపించింది. అయితే ఇది చిన్నదైతే కాదు, చాలా లెంత్ అయితే ఉంది. ఈ ముళ్ళ చెట్ల వల్ల సరిగ్గా కనిపించలేదు, కానీ ఈ టవర్ పైన చూస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ వాటర్ షో చేయడం కోసం ఎదురుగా స్టెప్స్ అయితే కట్టించారు. ఇప్పుడు చూడండి, అసలు స్టెప్స్ అయితే కనిపించలేదు, ఈ మొక్కలతో ఫుల్ గా కవర్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి కూర్చోడానికి అన్ని స్టెప్స్ ఇవి, అసలు ఏం తెలియట్లేదు. చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒకసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఇఫ్ ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్స్ అన్ని ఓపెన్ లో ఉండి ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అంతా బాగా జరిగి మెయింటెనెన్స్ అంతా బాగా జరిగితే ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎలా ఉంటారు అండ్ ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఒకసారి మీరే కామెంట్ చేయండి. బ్లూ ప్రింట్ లో ఉన్నట్టు యాసిడిస్ గా ఇక్కడ లేకపోయినా ఆల్మోస్ట్ చాలా వరకు బ్లూ ప్రింట్ లో ఉన్నట్టే కట్టించారు. బట్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇది ఎందుకు ఇలా ఉందంటే, నాకు తెలిసి గవర్నమెంట్ ఫండ్స్ తక్కువ అండ్ అందుకోసమే మెయింటెనెన్స్ లేక ఇలా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. బట్ అసలైన రీజన్ అయితే నాకైతే తెలియదు. ఇఫ్ ఇది ప్లాన్ లో ఉన్నట్టే జరిగితే టూరిజం పెరుగుతుంది, డెవలపింగ్ పెరుగుతుంది అండ్ యానంకి
ఒక గుర్తింపు వస్తుంది. హోల్ యానం కే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ లో మారుతుంది. అండ్ ఇక్కడ టవర్ ఆపోజిట్ లో ఒక కాలేజ్ కూడా కడుతున్నారు. ఈ రెండు అనుకున్నట్టుగా ఓపెన్ అయితే ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఐ లీవ్ దిస్ టు యువర్ ఇమాజినేషన్. ఈ టవర్ కి ఎలా రావాలంటే డైరెక్ట్ గా యానం సిటీ నుంచి గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని గిరియానిపేట ఆబిలిస్క్ టవర్ యానం అని కొడితే డైరెక్ట్ గా ఈ ప్లేస్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ సింగిల్ రోడ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రమ్ యానం. ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్ అన్నట్టు ఈ 10 కిలోమీటర్స్ జర్నీని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇలా చెట్లతో ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉంటుంది. అండ్ ఈ రోడ్ కూడా గోదావరి పక్క నుంచి అయితే వెళ్తుంది. For more videos, subscribe to our channel. This is Johnny signing off.